మీ బేబీ ప్రతిసారి ఫీడింగ్ ఇచ్చిన తర్వాత వామిటింగ్ చేసుకుంటున్నారా? ఇది చిన్న విషయమే కదా అని వదిలేకండి. 6 నెలల్లో పిల్లలు ప్రతిసారి పాలు తాగినాక ఒక 5 ml వరకు పాల మీద బయటకు తీస్తుంటారు. దీన్నే స్పిట్టింగ్ ఆర్ స్పిల్లేజ్ అంటాం. దీనికి 2 మెయిన్ కారణాలు. పాలు మింగాక పైకి రాకుండా హెల్ప్ చేసే స్పింటర్ అనేది చిన్న పిల్లల్లో 6 నెలల్లోపు వీక్ గా ఉంటుంది. అండ్ రెండోది, పాలతో పాటు గాలి కూడా లోపలికి తీసుకుంటూ ఉంటారు. ఆ గాలి బయటకు వచ్చే క్రమం లోపల పాలను కూడా బయటకు తెస్తుంటుంది. కొన్నిసార్లు మిగిలిన పాలు పొట్లో ఉన్న యాసిడ్ తో కలిసి పెరుగులా కూడా కొంచెం బయటకు వస్తుంటుంది. ఏం చేయాలి? పాలు ఇచ్చిన వెంటనే బేబీని కింద పడుకోబెట్టకుండా భుజం మీద వేసుకుని అట్లీస్ట్ ఒక 30 minutes బర్పింగ్ అనేది ఇవ్వాలి. మనం 6 months కి సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేసే టైంకి ఈ ప్రాబ్లం అనేది స్లోగా తగ్గుతుంది. ప్రతిసారి వాంతుల మందులు వాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ బేబీకి వామిటింగ్స్ గ్రీన్ కలర్ లో అవుతున్నా, గట్టిగా వామిటింగ్స్ అవుతున్నా, యూరిన్ తక్కువ వెళ్తున్నా, నీరసంగా ఉన్నా, ఫీడింగ్ అసలు తీసుకోకపోయినా వెంటనే పీడియాట్రిషియన్ ఒపీనియన్ తీసుకోవాలి.